ఏందంటే మారిపోయింది. సో దట్ వే దే ఆర్ వెరీ లక్కీ. 2, ఆ రోజుల్లోని ఒక హీరో అంటే కొలబద్దు ఉండేది. ఒక హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, హీరో అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి, క్యారెక్టర్ యాక్టర్ అంటే కమేడియన్ అంటే. ఇవాళ అవి ఏమీ లేవు, పారామీటర్స్ ఏమీ లేవు. ఎనీవన్ కెన్ బికమ్ ఏ హీరో, ఎనీవన్ కెన్ బికమ్ ఏ హీరోయిన్. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఐఎమ్ టెల్ పాజిటివ్స్ ఇది. ఇది ఈ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే దాన్ని ఎలాగ వాళ్ళు యూస్ చేసుకోవాలో తెలియటం లేదు. తర్వాత ఇవాళ ఉన్న జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ అన్ని డిఫరెంట్గా అయిపోయినాయి. ఆ రోజుల్లో ఒకటి ఫ్యామిలీ ఇవన్నీ యాక్షన్ ఇలా ఉండేది. సో ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఇట్స్ అ వైడ్ ఓపెన్ ప్లాట్ఫామ్. చాలా మంది సినిమాల్లో రాణించిన వాళ్ళందరూ ఇవాళ మీకు యూట్యూబ్ అనండి లేదా వేరే ప్లాట్ఫామ్స్ దేర్ వెరీ బిగ్ యాక్టర్స్. ఇంకో ప్లాట్ఫామ్ దొరికేసి యూఆర్ ఏబుల్ టు ప్రూవ్. సో దట్ వే దేర్ అడ్వాంటేజ్. అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ఇప్పుడు మారిపోయిందండి, మారిపోయింది, టోటలీ ఓపెన్ అప్ అయిపోయింది. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఫెంటాస్టిక్. సినిమాలకి లేకపోయినా వెబ్ సిరీస్ అదే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ సో ఫెంటాస్టిక్ అండి. మేము పెరిగిన వాతావరణం అంటే అప్పుడున్న పరిస్థితులు అంటే పద్ధతి అనండి, రిహర్సల్స్ చేసేవాళ్ళం. బికాస్ ఏదో నెగిటివ్ అండి, ఫిల్మ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుందని. ఇవాళ పిల్లలు అన్న దీని మీద ఉండేది. ఇవాళ అలా కాదు, పిల్లలు టేక్ చేసేద్దామండి అని. లేదు ఇదే రిహార్సల్ అనుకుందాం సార్, బాగా వచ్చేసింది అనుకోండి అదే ఓకే, లేదంటే ఇది రిహార్సల్. అంటే ఇప్పుడు వేస్టేజ్ ఏం లేదు కాబట్టి మీకు ఫిల్మ్ వేస్టేజ్ అనేది ఫిల్మే లేదు కదా. బట్ ఒకటి నేను కూర్చుని వాళ్ళతోని ఒక చిన్న డిఫరెన్స్ అన్నది నేను ఫీల్ అవుతానంటే, మీరు రిహర్సల్స్ అన్నది చేసేటప్పుడు అంటే మీ ఎనర్జీ లెవెల్స్ లో పెట్టుకుని చేస్తారు. ఒక ఇన్ని రిహర్సల్ చేసి రైట్ టేక్ అనేసరికి ఎనర్జీ లెవెల్ని మీరు ఇక్కడ తీసుకెళ్తారు ఫర్ అ టేక్. బట్ మీరు ఇక్కడ డిజిటలైజ్ వచ్చిన తర్వాత ప్రతి టేక్కి ఈ లెవెల్లో చేయాలంటే ఒక 5-6 టేక్లు అయ్యేసరికి ఇది పడిపోతుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంది. సో ఫైనల్గా మీకు ఏదైనా ఒక టేక్ ఓకే అనుకుని ఏదైనా సరే సార్ ఆ ఫస్ట్ టేక్లో ఉన్న ఎనర్జీ లేదండి, ఎలా ఉంటుంది? యూఆర్ ఎగ్జాస్టెడ్. అది నేను చెప్తూ ఉంటాను. ఓకే, మనం అనుకున్నదే మామూలుగా అనుకుందాం, రఫ్గా అనుకుందాం, అడుగుతున్నారా ఇది చేసి ఇది ఒకసారి మీరు ఇలా అంటారు, ఏ డైలాగ్ ఎక్కడ అంటున్నారో కొన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు ఓపెన్గా మాట్లాడరు. నేను అక్కడెక్కడో ఉంటాను, నాకు ఏం వినిపిస్తుంది, ఏం డైలాగ్ చెప్తాడో తెలియదు, ఏమంటే డబ్బింగ్ అంటారు. డబ్బింగ్ లో చూసుకున్నాం. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నార్త్ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ సీన్ జరుగుతుంది అంటే ఆర్గ్యుమెంట్లో ఎలా ఉంటుందండి, ఆ పిచ్ ఆఫ్ ది వాయిస్ అలా ఉంటుంది, ఉంటేనే అది. అంటే మీరు సమాధానం చెప్పండి, ఏమొస్తుంది మీకు సమాధానం? అసలు నువ్వేం చెప్పే తెలియాలి కదా నాకు. ఇంతే వాళ్ళు. అంటే నేను చెప్పేసాను కదా, కళల్లో చూపించాను కదా సార్, ఏడు అనేది అదే ఏడు అనేది అన్నది. దానికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఇది అవతలకి ఛాలెంజ్, పట్టుకోవాలి. తర్వాత మీరు ఇందాలన్నారు, వాళ్ళు హిందీలో చెప్తారు, మనం దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే నేను చూశాను ఒకసారి ఆశీష్ విద్యార్థి ఓపెనింగ్ ఉంటది, తర్వాత కంటిన్యూషన్ ఉండదు. ఇక డైలాగ్ వాళ్ళు యాక్సెప్టెడ్ ఆర్టిస్టులు అండి. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఫస్ట్ మాట్లాడుకున్నది సక్సెస్ అంటే చేసుకున్నారు, వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఎంత మనం ఇప్పుడు మీరు ఇలా మాట్లాడిన బట్టి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళని పిలుస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు కదా. అన్ని డిఫెక్ట్స్ ఉన్నా కూడా స్టిల్ యూఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఇండస్ట్రీ ఈజ్ యాక్సెప్టింగ్, డైరెక్టర్స్ ఆర్ యాక్సెప్టింగ్, ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్సెప్టింగ్, ఆడియన్స్ ఆర్ యాక్సెప్ట్. అంటే మీరు కొన్ని చూస్తున్నప్పుడు కొంతమంది యాక్టర్స్ ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వేరే భాషల్లో నాకు అనిపిస్తుంది అంటే ఈ క్యారెక్టర్ కూడా నేను పనికిరానా అనే భావన వచ్చిందండి పలు సందర్భాల్లో. అందుకే మీరు నమ్మండి నేను సినిమాలు చూడను, లోపల పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఏమిటని నాకే తెలుసు, అది లోపల నన్ను ఎంత దహించేస్తుందని నాకు తెలుసు, అందుకే నేను చూడను. అట్లా చూడు, మీలాగా ఆ బాధపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. సీనియర్ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, పని లేకుండా ఉన్నారు మన వాళ్ళు. కొన్ని ఏంటంటేనండి సినిమా దీంట్లో ఏంటంటే ఒకటి ఎనర్జీ లెవెల్స్.
ఉన్నంతకాలం వెన్ యూఆర్ బిజీ హ్యాపీ, ఎందుకంటే మీకు మైండ్ బాడీ అన్నీ మీకు సహకరిస్తాయి. తర్వాత 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 మీకు ఏమిటంటే మెమరీ సహకరించదు, బాడీ బాగానే ఉంటుంది, మెమరీ సహకరించదు. లేదంటే మెమరీ సాలిడ్గా ఉంటుంది, బాడీ సహకరించదు. ఇదన్నీ అయిపోయేసరికి అదేంటంటే మనకి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద కెరియర్ ఒక 80-85 ఇయర్స్కి ఆ టైంకి వచ్చినప్పుడు అంటే పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ 60 ఇయర్స్కే మీకు అది వచ్చేసింది అనుకోండి, అండ్ అక్కడి నుంచి ఇంకో 25 సంవత్సరాలు మీరు బతుకున్నప్పుడు ఆటోమేటిక్లీ ఇది చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం. అయ్యో 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 అయ్యో. అది మనం చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్యన ఉన్నాం, హూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్, మామూలు కాదు. అలా ఇస్తే సీన్ ఇస్తే నవలీసాలు పక్కన పడేసేవాళ్ళు. బట్ దీనికి నేను మేజర్గా అనుకునేది ఏంటంటేనండి, ఎవరైతే ఇవాళైతే వీళ్ళు వస్తున్నారు వీళ్ళకి అసలు భాష మీద ముందు కమాండ్ లేదు. దానివల్ల అందుకనే మనం పెట్టుకున్న వాళ్ళు కూడా భాష మీద కమాండ్ లేని వాళ్ళని పెట్టుకుంటే మనం చెప్పింది చేసేస్తారు అన్న ఉద్దేశం అన్నది నా భావన. ఇది నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. నిజానికి మనకు తెలిసిన మనకి ఈవెన్ ఇంక్లూడింగ్ ఈవెన్ టెలివిజన్ నాకు అనుభవం ఉంది కనుక, టెలివిజన్ దీంట్లో మామూలుగా ఒక సీన్ చదువుకున్న వెంటనే ఇదేమిటండి అని అడుగుతాను నేను. అదే పరభాష ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు డైలాగ్ చెప్పండి నేను నేర్చేసుకుంటాను అంటారు, అంతే. సో ఎప్పుడైతే నేను ఒక ప్రశ్న వేశానో దానికి సమాధానం చెప్పడానికి కెపాసిటీ ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ. వాళ్ళు ఏమిటారు, సార్ నేను సెకండ్ యూనిట్ డైరెక్టర్ అండి, నాకు ఇన్ని పేజీలు ఇచ్చారు సార్, నేను ఇది ఫినిష్ చేయాలండి, చేయాలి సార్, లేకపోతే నాకు రేపటి నుంచి జీవితం ఉండదండి అనేసరికి ఏమైపోతుంది. నేను అనేది కరెక్టేనండి, మీరు అన్నది కరెక్ట్, నేను కాదు అన్నాను. బట్ టుమారో హూ ఇస్ గోయింగ్ టు బి క్వశ్చన్, ఇట్ ఇస్ మీ, బికాస్ ఐఎమ్ బీయింగ్ సీన్ ఆన్ ద స్క్రీన్. అదేంటండి మీరు అలా చేశారండి. కొత్తదనం అనుకుంటాను నేను ఒక సీరియల్ దీంట్లోని, నా భార్య చేత బాడీ మోయించారు. మన తెలుగు సాంప్రదాయంలో ఎక్కడ లేదు, అది ఇక్కడ ఉండదు. అండ్ మగవాళ్ళందరూ నడుస్తున్నారు. అది మగజాతిని ఎంత కించపరచడం అండి. ఒక ఆడది మోస్తున్నప్పుడు ఎవడైనా కాస్త మెడకమ్మా నువ్వు పక్కన నడువమ్మా అని ఎవడనంటే వీళ్ళ వెనకాల నడుస్తున్నారండి, అది సింపతి అంటారండి. నేను అనేది ఇన్ విచ్ వే ఇట్ ఈస్ సింపతి, యూ టెల్ మీ. ఓన్లీ నలుగురు ఉన్నారు, ముగ్గురు వెళ్ళ ఇంకెవరూ లేదంటే ఆవిడ మోసిందంటే న్యాయం. 10 మంది వెనకాల మగవాళ్ళని నడుస్తూ ఆవిడ మోసిందంటే ఎక్కడ న్యాయం అండి? అంటే అంత బుర్రలేని వాళ్ళ మగవాళ్ళు, అంత పనికిరాని వాళ్ళ మగవాళ్ళని ఇలా నేను మాట్లాడేసరికి వాళ్ళకి నచ్చదు. అది లేదు సార్ మీరేంటి సార్ న్యాయం అండి. ఇప్పుడు నేను అనేది నేను ఒకటి ఇప్పుడు మీరున్నారు, సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టండి, నేను అది కూడా మనం మాట్లాడద్దు, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో వెళ్ళండి, మీకు పెళ్ళైంది, మీ భార్య చేతి మీరు మోయిస్తారా? మీ చెల్లెలు ఉన్నారు, ఆవిడ చేయిస్తారా? మీ అక్క ఉన్నారు, చేయిస్తారా? మీ వదిన ఉన్నారు, చేయించారు కదా. మరి మీ ఇంట్లో అది చేయించినప్పుడు సీరియల్కి ఎందుకు అంటాను నేను? వాట్ ఈస్ సీరియల్, వాట్ ఈస్ సినిమా? ఇట్ ఈస్ ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్. హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్? జస్ట్ బికాస్ అక్కడ ఏంటో మీరు డబ్బులు ఇస్తున్నాం కదా, మీరు ఏమైనా నో, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ. నేను నా ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా వచ్చేది ఏంటి, ఈ ప్రపంచంలో అనుకోకుండా ది మోస్ట్ సాడ్ పార్ట్ ఆఫ్ ఎ ప్రొఫెషన్ ఈజ్ ప్రాస్టిట్యూషన్. మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర బిహేవ్ చేయరు, వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎథిక్స్ ఉన్నప్పుడు మనకి ఎందుకు ఉండకూడదు అంటాను నేను. ఈజ్ మై ఆర్గ్యుమెంట్. తప్పు కదా అది. మీరు 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 రైటర్స్ మీరు అదర్ దీని మీద చూడండి, తెలుగు సాంప్రదాయాన్ని ఎలాగా మీరు మట్టగలిపేశారు. యూ డూ ఇట్ ఫర్ అదర్ పీపుల్, చీల్చి చెండాడేస్తారు. మీరు రాయరు వారి గురించి, మీరేం సీన్స్ అలా ఎందుకు అలా క్రియేట్ చేయరు? వైయాస్ అంటే ఎవడు అడగడు గనక. అన్నం ఇలాగే తినాలి, వేరేగా తినలేము. అది నేను కొత్తగా చూపిస్తానంటే ఎలాగండి? అది దేంట్లో చూపించండి, ఇలా ఉంటుందండి. ఆటోమేటిక్గా బాబా నస పెట్టేస్తున్నాడండి. అరే నస ఏంటం ఏంటంటే, రేపు క్రాంతి కుమార్ గారు అనే వ్యక్తి వాజ్ వెరీ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ జెంటిల్మెన్. అవును, పురోగామివాది అని చెప్పుకుంటాడు. అవును, ఆయన కూడా ట్రై చేసి ఇలాంటిదే. స్వాతిలో
స్వాతికి అది వాళ్ళు పెళ్లి చేయడం అని అది యాక్సెప్ట్ చేశారు జనాలు. దాని తర్వాత ఇంకో సినిమా చేశారు అలాగే. వాళ్ళ భార్య సిస్టర్స్ అందరు కలిపి, అది రాజశేఖర్ గారి సినిమా పేరు నాకు తెలియదు, బాడీ మూవీస్. అది రన్ వాళ్ళదే. కొన్ని మనము దాన్ని ఏంటంటేనండి, అది ఇంకిపోయినాయి మన శరీరంలోని, మన ఆలోచనలోని, మన పద్ధతుల్లోని. వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఆఫ్. పైగా ఆ క్యారెక్టర్ ఏమో అక్కమొగుడు. యా, పైగా ఈ మా సీరియల్లో ఆ క్యారెక్టర్ ఏమో కళ్ళు కనిపించావు సరిగా. ఇంట్లోనే వెతుక్కుంటూ వెళ్తున్న వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు ఎక్కడైనా ఉందండి. లేదు సార్, అలా మోస్తున్నా రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటే సింపతి కలగాలన్నమాట. సింపతి, నేను అది చెప్పాను. ఓకే, సింపతి కలగాలి, మీరు నలుగురినే పెట్టండి. అప్పుడు మనుషులు అదే ఎవరు లేరు అది మీద పెట్టండి. ఆ సీన్ ఇది భలే ఉందండి, ఇది భలే ఉంది. ఇది నీ పర్పస్ ఆఫ్ ఇది ఉందంటే దే షుడ్ బి ఎ లాజిక్. అంటే సినిమా ఈజ్ మ్యాజిక్ వితౌట్ లాజిక్. నేను కాదను, సీరియల్ ఈజ్ లాజిక్ వితౌట్. బట్ ప్రాక్టికాలిటీ దీని మీద ఉన్నప్పుడు 10 మంది మగాళ్ళలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎవరికైనా మనసు ఉండదండి. అట్లా పోనిస్తారా, ఒక అమ్మాయి చేత పని చేయిస్తారా అని ఉంటది. అది నేను అనేది. మీరు ఎవరు లేరు, మీరు చేశారు, ఓకే రైట్, ఆవిడ ఏదో ఇంట్లో కష్టపడుతున్నారని చెప్పేసి ఏదో అలాగే ఇచ్చింది. అక్కడ న్యాయం, న్యాయం. పైగా మీరు దానికి ఏం పెట్టారు, ఇంట్లోనే కళ్ళు కనిపించకుండా ఇక్కడికి గుద్దేసుకుంటూ ఉన్నప్పుడు వ్యక్తి. ఆ రైటర్ అనేవాళ్ళు, ఆ రైటర్ ఏమో, సార్ నేను 24 hours దాని మీదే కూర్చున్నానండి. 24 అంటే జస్ట్ బిఫోర్ 24 hours అండి అని అడిగారు. అంటే నాలో ఉన్న పెద్ద జబ్బదండి. ఐఎమ్ టూ సిన్సియర్. నాకేంటంటే ఎవరైనా ఇక్కడ ఇలాగ ఆషామాషిగా ఉన్నారంటే నాకు నచ్చదు. ఎందుకంటే నేను చేస్తున్నా, వచ్చేసరి సీన్ చూస్తే చాలా పేలంగా ఉంటుంది. ఏంటంటే 24 గంటలు మీరు దీని గురించి ఇంత పేలంగా ఎలాగ వస్తుందండి అంటే 24 hours ముందు నేను ఇవ్వాలి కదా స్క్రిప్ట్ అని. సీరియల్స్కి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్న 40 సీన్లు 50 సీన్లు ఏమన్నా 5 సీన్లు బాగుంటాయి. ఇంకా అంతే. ఆ షెడ్యూల్ అంటే ఆ 5 సీన్ల చుట్టూ అదే మ్యాటర్ మీతోని వారితోని మాట్లాడి షెడ్యూల్ ఫినిష్. మీరు పనిచేసే అన్ని అంటే ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికీ ఇలా ఆలోచిస్తుంటారా మీరు? డెఫినెట్ గా అండి. అది నాకు అన్నం పెడుతోంది. అంటే చాలా మంది ఏంటంటే మనకు డబ్బులు ఇస్తున్నారు, మనం ఒప్పుకున్నాము, చేసామా లేదా, అయిపోయింది. అదే నాకు ఆ విషయం కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇది అవసరమా, నీకు ఇంత ఆవేశం అవసరమా అని. కరెక్టే నాన్న, ఆవేశం కాకపోతే ఇప్పుడు. కానీ నాకు ఒక ప్రశ్న ఒకటి వస్తుంది. ఇదేంటంటే ఇది నా వృత్తి. నువ్వు సినిమాల్లో అడుగుతావంటే సినిమాల్లో కూడా అడుగుతా. అది కరెక్ట్ గా ఉండాలని కోరుకు. ఇప్పుడు సినిమాలో ఏంటంటే వాళ్ళు ఒక 1.5 years ఒక కథను అనుకుంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ ఇదే అనుకుంటాను. ఈ క్యారెక్టర్స్ నేను ఇలా బిహేవ్ చేయనా అని అడుగుతాను. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి, ప్రతి దీనికి ఒక సందర్భం ఉంది, ఒక మనిషి ప్రవర్తన ఉంది. ఇప్పుడు మామూలుగా ఇలా కూర్చున్న వెంటనే సడన్ గా మనకి ఏదో వచ్చేసి పలానా వాళ్ళు కాలం చేశారు, ఇది షాకే. ఎప్పుడు ఇది షాకే. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎలా సరి, ఈ మనిషి తాలూకా మనోభావం ఎలా ఉంటుంది, అతని వ్యక్తిత్వం ఏంటి, క్యారెక్టరైజేషన్ త్రూ అవుట్ ఒకటే ఉందా, అది నేను అడుగుతాను. అది ఎందుకు ఇప్పుడు ఇక్కడ సార్ నేను దీని మీద ఇలా బిహేవ్ చేశాను, ఇప్పుడు ఇలా మళ్ళీ దీనికి ఆ పొంతం లేదే అని అడుగుతూ ఉంటాను నేను. దానికి ఏదో ఇచ్చేసుకుంటుంటాను. దిస్ ఈస్ ఎ కామన్ థింగ్, దట్ ఈస్ వేర్ యూఆర్ ఇన్వాల్వింగ్. మీరు అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావాలి అంతే. నడకలో ఎన్ని తేడాలు ఉన్నాయి, ఏ ఉద్దేశంతో వస్తున్నా, తొందరపడి వస్తున్నానా, నిదానంగా వస్తున్నానా, ఏదో నాన్నగారిని ఏదో కోసం అడగడానికి వస్తున్నానా, ఏదో ఫేవర్ అడగడానికి వస్తున్నానా, లేదంటే నాకు మార్కులు తక్కువ వచ్చాయి నాన్నగారు సంతకం పెట్టాలి, అది ఎలా వెళ్ళాలి, ఎంత తేడా ఉంటుందండి. ఫస్ట్ మార్కులు వచ్చాయి, నడుచుకుంటూ వస్తున్నాడు తండ్రి దగ్గరికి, ఆ నడక వేరేగా ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చాయి, తండ్రి దగ్గరికి వస్తున్నాడు, ఆ నడక వేరేగా ఉంటుంది. నడకే దట్ ఈస్ వేర్. అది అంటే అది నేను అలా ఆ భావన నాకు ఉండి నేను చేస్తేనే చూసేవాళ్ళకి ఆ భావన కలుగుతుంది. మనం చూస్తే అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఎంత వేరియేషన్ ఉందన్నది అంటే మీరు వచ్చిన కొత్తల్లో హీరోలకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842